బ్రేకింగ్ న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు బిగ్ షాక్ తగిలింది. భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలు మైనర్ అని పోలీసులు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు ఉన్న బర్త్ సర్టిఫికేట్ను సమర్పించింది. ఆ ధృవీకరణ పత్రం ఆధారంగా పోలీసులు అదే సంవత్సరానికి సంబంధించిన జీహెచ్ఎంసీ జనన రికార్డులను పరిశీలించగా బాలిక వయసు 18 ఏళ్ల లోపు అని తేలినట్లు సమాచారం. ఈ నిర్ధారణ తర్వాతే పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్లతో కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, జీహెచ్ఎంసీ రికార్డులో ఏ వివరాలు బయటపడ్డాయి? తరంగిణి, బండి సంజయ్ కొడుకుకు సంబంధించి పోక్సో కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది ఈ కేసుకు సంబంధించి. అయితే ఇటు ముందస్తు బెయిల్ కోసం తను హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఇటు రెండు తరపు నుంచి లాయర్ వాదనలు వినిపించారు. దాంతోపాటు అందులో ముఖ్యంగా వయసుకు సంబంధించి చర్చ నడిచింది. తను మేజరా మైనరా అనేది. ఇటు నిందితుడుగా ఇప్పుడు విక్టిమ్ ఉన్నటువంటి బండి భగీరథ్కి సంబంధించి తను మైనర్ కాదు, మేజరే. తనకి 2021లో ఒక డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఇష్యూలో తనని ట్రాఫిక్ పోలీసు తన మీద కేసు వేయడం జరిగింది. అప్పుడు తన వయసు 15 సంవత్సరాలుగా ఉంది. అది 2021లో జరిగింది. ఇప్పుడు 2026 తన బర్త్ సర్టిఫికేట్ సంబంధించి వచ్చేసరికి 18 సంవత్సరాలు పైబడి ఉంటుంది. కాబట్టి తను మేజర్ కింద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా ఇటు హైకోర్టుకి హైకోర్టులో తను పిటిషన్లో కొన్ని ఈ అంశాలకు సంబంధించి దాఖలు చేశారు. అయితే ఇటు బాధితులకు సంబంధించి న్యాయవాదులు తను మేజర్ కాదు, మైనరే అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సో ఇది పోలీసులు తేల్చాలంటూ కూడా ఇటు హైకోర్టు నుంచి కూడా నిర్ణయం ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే పోలీసులకు సంబంధించి ఇటు బాధితురాలకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలకు సంబంధించి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఎవరైతే బాలిక ఉన్నదో తనకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ విషయంలో తను జన్మించినటువంటి జన్మనామంకి సంబంధించి హాస్పిటల్లో ఇచ్చినటువంటి దానిని జన ధృవీకరణ పత్రాన్ని ఇటు పోలీసులకి అందజేశారు. సో దాన్ని ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పరిధి ఏదైతే వస్తుందో అక్కడ నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే జన ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో దీన్ని జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఉన్నటువంటి పత్రాన్ని రెండింటిని పరిశీలిస్తే ఒకటే పేరు మీద ఒకటే ఏజ్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఉండడంతో పోలీసులు ఖచ్చితంగా తను మైనరే అని చెప్పి కూడా నిర్ధారించినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో ఇకపై ఖచ్చితంగా తను మైనర్గానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు జిహెచ్ఎంసీ అప్రూవ్ చేసినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్లో జన్మించినటువంటి బర్త్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ సేమ్ సమయం కావచ్చు, డేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండటంతో ఇదే సరైన ఆధారం అంటూ కూడా పోలీసులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే తను మైనర్గానే పరిగణించినట్టుగా క్లియర్గా తెలుస్తోంది. అయితే ఇటు బండి భగీరథ్కి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. తను ఏదైతే కోర్టులో పిటిషన్ వేశాడో దాంట్లో మైనర్ కాదు మేజర్ అని వేశాడు. ఇప్పుడు పోలీసుల నిర్ధారణతో ఖచ్చితంగా ఈ కేసులో మరో మలుపు తిప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇన్ని రోజుల నుంచి దాదాపు 7 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి రోజుకొక ట్విస్ట్ చూస్తూ ఉన్నాము. సో ఇది ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మెయిన్ ఇష్యూ అంతా కూడా పోక్సోకి సంబంధించిన కేసు సంబంధించి కాబట్టి ఖచ్చితంగా ఇటు బాలికకు సంబంధించి ఈ ఏదైతే బర్త్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి అంశం చూస్తా ఉన్నామో ఇది క్లియర్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేజర్ కాదు మైనర్ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కోర్టులో కావచ్చు, ఇటు ఈ కేసులో కావచ్చు కీలక ట్విస్టే చూడబోతా ఉన్నాము. ఈ ఏదైతే సెక్షన్ల కింద వేసినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అది పోక్సో సెక్షన్ సంబంధించి ఖచ్చితంగా తను జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బండి భగీరథ్ ఏం చేస్తాడు? లొంగిపోతాడా, లేకపోతే విచారణకి హాజరవుతారా, లేకపోతే ఇదే విధంగా ఈ రోజుకొక అంశాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటు పోలీసుల నుంచి మాత్రం క్లియర్గా ఉన్నారు. బండి భగీరథ్ ఈ విషయంలో మైనర్ బాలిక పైన లైంగిక వేధింపులు చేశారనే దాని మీద ఖచ్చితంగా క్లియర్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. బాధిత మహిళకు సంబంధించి బాలికకు సంబంధించి తన దగ్గర 2 సార్లు
దాదాపు ఇన్వెస్టిగేషన్ చేశారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా వారు దిగినటువంటి ఫొటోస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని వీడియోస్ కావచ్చు, తనను వేధించినటువంటి కొన్ని ఆమ్, ఆధారాలు కూడా ఇటు ఏదైతే సిట్ ఏర్పాటు చేస్తారో ఆ సిట్కి పోలీస్ ఆఫీసర్లకు కూడా ఆ, బాధిత బాలిక ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దానివల్లనే మొదటగా పోక్సో పెట్టారు. ఆ పోక్సో పెట్టిన తర్వాత విచారించిన తర్వాత మరోసారి విచారించిన తర్వాత దాంట్లో సెక్షన్లను కూడా ఇంప్లీడ్ చేసినటువంటి పరిస్థితి మనకి కనిపించింది. అయితే ఇదంతా కూడా కావాల్సుకొని హనీ ట్రాప్ చేశారంటూ ఇంకోటంటూ ఇటు బండి సంజయ్ కొడుకు చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఇక్కడ మాత్రం బలమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా దీని మీద కేసు పడుతుందనేది ఇప్పుడు ఏదైతే ఈ బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కొంత ప్రచారం అయితే సాగుతూ ఉన్నది. మరి దాదాపు 7 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. 4 బృందాలుగా ఏర్పడ్డారు. 4 బృందాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, అదేవిధంగా కొన్ని మెయిన్ బహిరంగ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో స్టేట్స్ సంబంధించి ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సో అక్కడ ఈ ఏదైతే ఆ, ఆ, బృందాలుగా ఏర్పడినటువంటి టీమ్స్ అన్ని కూడా నిఘా పెట్టాయి. అదేవిధంగా కొంత చర్చ నడుస్తా ఉంది. తను ఆల్రెడీ దేశం మీద ఆటేసి వెళ్ళిపోయాడు అంటూ కూడా కొన్ని చర్చలు నడుస్తా ఉన్నాయి. చాలా వరకు ఆ, తను లొంగిపోవడం కష్టమే, తను దొరకడం కష్టమే. ఎందుకంటే తను ఒక మంత్రి కొడుకు అన్నట్టుగా వివిధ రకాలుగా సోషల్ మీడియా నుంచి కావచ్చు, కొన్ని పార్టీల నుంచి కావచ్చు ధర్నాలు నిరసనలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటూ కూడా వివిధ పార్టీల నుంచి కూడా వస్తున్నటువంటి స్పందన కనిపిస్తూ ఉన్నది. సో మరి నిజంగానే బండి సంజయ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడా, తెలంగాణలో ఉన్నాడా, లేకపోతే వేరే విదేశాలకు వెళ్ళిపోయాడా? దాదాపు 7 రోజుల నుంచి కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి, అదేవిధంగా ప్రధాన నిందితుడిగా ఒక కేసులో ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, పోక్సో కేసు లాంటి దాంట్లో ఎదుర్కొంటున్న వ్యక్తి, పైగా తను ఒక కేంద్ర మంత్రి కొడుకు కూడా. సో ఇట్లాంటి వ్యక్తి పారిపోయాడు అని అంటే చాలా ఆశ్చర్యం. ఇదంతా కూడా ఒక పోలీస్కి దెబ్బతీసే ఏమంటారు శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలిగే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి. సో మరి ఇప్పుడు ఈ మైనర్ అని తేలిన తర్వాత మళ్ళీ బండి ఆ, భగీరథ్ మళ్ళీ కోర్టుకు వెళ్తాడా, లేకపోతే 2 రోజుల తర్వాత విచారణకి హాజరవుతాను, దానికి సంబంధించిన అన్ని కూడా ఆ, ఆధారాలు నేను పొందుపరుచుకుంటున్నాను, 2 రోజుల తర్వాత విచారణకు హాజరవుతాను అంటూ ఇటు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తను ఒక మెయిల్ కూడా పంపించాడు. ఇదే మెయిల్ పంపించినప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఆ మెయిల్ ద్వారా ఎక్కడి నుంచి అయితే ఆ మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ ద్వారా ట్రాప్ చేసి ఖచ్చితంగా ఉన్న లొకేషన్ ఈజీగా పట్టుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు. అయినా కూడా చేయలేకపోతా ఉంది అనేది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి అంశం కనిపిస్తా ఉంది. మరి ఎటు దిప్పుతుంది ఈ కేసు, ఎటు తేలబోతోంది? ఒకవైపు బాధిత మా- బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మాత్రం ఒక లేఖ రాసింది తల్లి. ఆ లేఖ 18 అంశాలు అందులో పొందుపరిచింది. వారికి జరిగినటువంటి అన్యాయం కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాని మీద కావచ్చు, అదే బండి భగీరథ్ ఏం చేశాడు అనేది, కోర్టులో ఏం జరుగుతుంది అనేది, మాకు న్యాయం ఎలా రావాలనేది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 18 అంశాలకు సంబంధించిన లేఖ ప్రజల ముంగడ పెట్టడం జరిగింది. అటు హైకోర్టు కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇటు పోలీసులు కూడా దానికి పొందుపరిచినట్టుగా తెలుస్తా ఉన్నది. మరి చూడాలి ఈ కేసు ఎటు మలుపు తిప్పుతుంది, ఎటు వెళ్ళబోతుంది ఏంటనేది కూడా. ప్రస్తుతానికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తను మేజర్ కాదు, మైనరే. దానికి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా పోలీసులు సేకరించారు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి దాంట్లో. సో ఇక మైనర్కి సంబంధించి అంటే ఇక పోక్సో సంబంధించినటువంటి కేసు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. మొన్నటి వరకు ఈ కేసులు సవరిస్తారు కావచ్చు, తను మైనర్ కాదు మేజర్ అనే చర్చ నడిచింది కాబట్టి ఇప్పుడు పోలీసుల దగ్గర సరైన ఆధారాలు ఉన్నప్పటికీ ఇవాళ మైనర్కి సంబంధించిన పోక్సో కేసు యాక్ట్ ఒకవేళ నిందితుడికి తను నిరూపించుకోలేకపోతే ఖచ్చితంగా ఈ కేసు పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది తరంగని. ప్రభాకర్, ఈ భగీరథ్ పై ఏ పోక్సో సెక్షన్లు నమోదు చేశారు? చూస్తున్నాం బిఎన్ఎస్ మొదటగా సెక్షన్ 27, 26 సంబంధించినటువంటి సెక్షన్ ని ఇందులో ఇంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఇందులో బాలికని రెండోసారి విచారించిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇందులో కొన్ని కఠినమైనటువంటి సెక్షన్స్ ని యాడ్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్ 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 లో, అంటే దీని ప్రకారం దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. 7 సంవత్సరాల వరకు కూడా బెయిల్ రాని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ బెయిల్ కావాలన్నా కూడా ఈ సెక్షన్ ప్రకారం, అంటే అడ్వకేట్లు చెప్తా ఉన్నారు, లీగల్ టీమ్స్ చెప్తా ఉన్నాయి, ఈ సెకండ్ టైం చేర్చినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 లో ఖచ్చితంగా
ఏడు సంవత్సరాల వరకు కూడా ఇందులో బెయిల్ రాదు అంటూ కూడా ఇటు లాయర్స్ చెప్తున్నటువంటి, అడ్వకేట్లు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో కఠినమైన సెక్షన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా దాదాపు చాలా రేర్గా ఇట్లాంటి సెక్షన్స్ ఇంప్లీడ్ అవుతూ ఉంటాయి. సెకండ్ టైం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మరో కొన్ని కఠినమైన సెక్షన్స్ని ఇందులో ఇంప్లీడ్ చేయడం వల్ల బాధితుడికి మరీ ఎక్కువ సెక్షన్లకు, మరీ ఎక్కువ కేసులు అంటే మరీ ఎక్కువ రోజులు జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది, బెయిల్ రాని కూడా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పొందుపరచడానికి కీలక కారణం ఆ బాధిత బాలిక ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా, స్టేట్మెంట్ ప్రకారంగా వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అవి సరైనని నమ్మి అప్పుడు ఇవన్నీ కూడా కేసులు ఫైల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తరంగిణి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుటుంబానికి సంబంధించిన పోక్సో కేసులో తన పేరు మీడియాలో ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసులో తన పేరు అనవసరంగా ప్రస్తావించబడుతోందని ఆయన పిటిషన్లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మీడియాలో ఇప్పటికే వచ్చిన వార్తల్లో కూడా తన పేరు ఉపయోగించారని, వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ఈ వ్యవహారంలో బండి సంజయ్ పేరును ఉపయోగించరాదని స్పష్టం చేస్తూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేశారు. గత వారం రోజులుగా వివిధ డిజిటల్ మీడియా ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్లలో బండి సంజయ్ గారి పైన వారి కొడుకుకు సంబంధించినటువంటి కేసు బండి సంజయ్ గారికి అంటగడుతూ జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పైన, లేనిపోని ఆరోపణలు, చాలా డిమీనింగ్గా, డిఫెమేటరీగా వస్తున్నటువంటి కంటెంట్స్ పైన బండి సంజయ్ గారు నిన్న సిటీ సివిల్ కోర్టుని డిఫమేషన్ సూట్ ద్వారా ఆశ్రయించడం జరిగింది. ఆ డిఫమేషన్ సూట్లో 2 పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఐఏలు. ఆ ఐఏల సారాంశం ఏంటంటే, ఈ వారం రోజులుగా బండి సంజయ్ గారి పైన మీడియా ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో, ట్విట్టర్లో జరుగుతున్నటువంటి డిఫమేటరీ కంటెంట్ను వెంటనే పోస్ట్ చేయకుండా అన్ని ఛానల్స్ కూడా గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సిటీ సివిల్ కోర్ట్. రెండో అయ్యే ఏంటిదంటే, ఇప్పటి వరకు చేసినటువంటి మొత్తం కంటెంట్ మొత్తం కూడా తొలగించాల్సిందిగా సిటీ సివిల్ కోర్ట్ అన్ని ఛానల్స్కి, అన్ని మీడియా ఛానల్స్కి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. ఇప్పుడే ఆర్డర్ పాస్ అయింది. ఆర్డర్ కాపీ మా చేతికి రాగానే మేము అన్ని మీడియా ఛానల్స్ కూడా పంపడం జరుగుతుంది. త్రూ పోస్ట్ కానీ, త్రూ మెయిల్ కానీ పంపడం జరుగుతుంది. ఇది జాయింట్ ఐ ఆర్డరు. దీంట్లో పేర్కొన్నటువంటి వారి పేరే కాకుండా ఎవరెవరైతే రకరకాల పేర్లతోటి ఛానల్స్ నడుపుతూ ఉన్నారో, రకరకాల పేర్లతోటి యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారో, ఫేస్బుక్లలో పోస్ట్ చేస్తున్నారో, ఇందులో పేరు లేకున్నా కానీ వారందరికీ కూడా ఈ గ్యాగ్ ఆర్డర్ వర్తిస్తుంది. ఇది ఒక బ్లాంకెట్ ఆర్డర్. కాబట్టి ఎవరు కూడా ఈ నిమిషం నుంచి బండి సంజయ్ గారికి వారి కొడుకు పైన ఉన్నటువంటి కేసును ఆపాదిస్తూ డిఫమేటరీ కంటెంట్ను పోస్ట్ చేయడానికి వీలు లేదు. అలాగే ఇప్పటి వరకు పోస్ట్ చేసినటువంటి కంటెంట్ను కూడా వెంటనే తొలగించాల్సిందిగా, లేని పక్షంలో వాళ్ళందరి పైన కూడా పోస్ట్ చేసినటువంటి కంటెంట్ను డిలీట్ చేయకపోయినా వాళ్ళందరి పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చర్యలు తీసుకోబడతాయని చెప్పి మీ అందరికి కూడా మీడియా సమక్షంలో అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు హైకోర్టులో విచారణ జరిగిందా?
ఈ రోజు హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. అది రావడానికి ఇంకొక గంట సమయం పడుతుంది. గంట తర్వాత అక్కడ విచారణలో జరిగిన విషయము, అక్కడ ఆర్డర్ కాపీ యొక్క సారాంశాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓన్లీ బండి సంజయ్ పేరు మాత్రం ప్రస్తావించరాదు. ఓన్లీ బండి సంజయ్ గారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క పేరును ప్రస్తావిస్తూ కేసుకు ఆపాదిస్తూ డిఫమేటరీ కంటెంట్ని మొత్తం కూడా తొలగించాలని చెప్పి జాండాయ్ ఆర్డర్ వచ్చింది. అన్ని బ్లాంకెట్ ఆర్డర్ అన్ని మీడియా ఛానల్స్కి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఇది సమానంగా వర్తిస్తుంది. ఎవ్వరూ దీంట్ నుంచి తప్పించుకునే ఆస్కారం లేదు. అన్ని కంటెంట్ను కూడా వెంటనే డిలీట్ చేయాల్సిందిగా ఆర్డర్ ఉంది. ఇక హైకోర్టులో వాదనల తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ రోజు బాలిక మైనర్ అని తెలియదు. దానిపైన ఇంకా సబ్జుడైజ్ ఉంది. కోర్టు విచారణ మొత్తం చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫు నుంచి ఏమేమి సాక్ష్యాలు పెడతారో, మా దగ్గర ఉన్న సాక్ష్యాలు మేమేం పెట్టబోతున్నామో ఇవన్నీ జరిగిన తర్వాత కోర్టు విచారణ చేసిన తర్వాత ఇచ్చిన ఆర్డర్ పైన మేము మీ అందరికి కూడా మళ్ళీ వచ్చి బ్రీఫింగ్ చేస్తాం. 15వ తేదీ రోజు హాజరవుతాను పోలీసుల ముందు కూడా భగీరథ ఒక లేఖ ఇచ్చారు. ఈరోజు 15వ తేదీ 15వ తేదీ కావడానికి రాత్రి 12 ఉంది కాబట్టి అప్పటి వరకు ఆర్డర్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.